ఆహా! ఈరోజు మన కారుణ్య సమూహపు స్వాధ్యాయంలో ముఖ్యమైన విషయాలు మరి హిమాలయ రహస్యాల్లో సద్గురువు అందించినటువంటి జ్ఞానాన్ని తీసుకుంటున్నాము. ఇందులో ఈరోజు మరి సద్గురు తన యొక్క గత జన్మలో ఆహ్, శ్రీ బ్రహ్మగా ఉన్నట్లు, శ్రీ బ్రహ్మగా తన గత జన్మలో ఉన్నట్లు, అప్పుడు మరి ఆహ్, ఆ జన్మలో కూడా ఒక నలుగురికి సహాయం చేద్దామని మరి ఒక నలుగురు ఆయనతో పాటు రుద్రప్రయాగ నుంచి కేదార వరకు ఆల్మోస్ట్ 85 కిలోమీటర్స్ వాళ్ళు కాలినడకన ఈ సాధన కోసం అని చెప్పేసి ఎంతో ప్రయత్నించి వెళ్లారు. కానీ ఇక్కడి నుంచి అటు వెళ్ళినప్పుడు అక్కడున్నటువంటి వాతావరణ పరిస్థితులు కానివ్వండి, ఆ యొక్క ఆహార పరిస్థితులు కానివ్వండి, అక్కడ వాళ్ళ యొక్క సాధనకి వాళ్ళ శరీరము సహకరించలేదు ఆ టైంలో. సో, మనం సాధన చెయ్యాలి అంటే గనక మన దేహం గూడా సహకరిస్తేనే మనం చేయగలుగుతాం. సో, అందుకని చెప్పేసి వాళ్ళక్కడ సహకరించడం లేదని, వాళ్ళు అక్కడి నుంచి గుప్తకాశీ వెళ్లారనమాట. ఆ నలుగురు. ఆహ్, నలుగురు గుప్తకాశీ వచ్చి, అక్కడ వాళ్ళు చక్కగా సాధన చేసుకోవడం అనేది జరిగిందనమాట. అందుకనే ఆహ్, మరి సద్గురు చెప్తుందనమాట. నేను అప్పుడు బ్రహ్మ శ్రీ బ్రహ్మగా ఉన్నప్పుడు ఆ నలుగురికి సహాయం చేశాను. అంతేకాదు ఆ నలుగురిలో ఇప్పుడు గూడా ఈ జన్మలో కూడా ఆ నలుగురిలో ఇద్దరు ఇప్పుడు గూడా మళ్ళా జన్మ తీసుకున్నారు. అందులో అప్పుడు ఇద్దరు మగవాళ్ళలో ఒక ఒకళ్ళు ఇప్పుడు ఆడ రూపంలో లేడీగా కూడా జన్మ తీసుకోవడం జరిగింది. అందుకనే ఈ యొక్క అంటే మనకి కొన్ని కొన్ని ప్రదేశాలు వెళ్ళినప్పుడు అక్కడ సద్గురుతో వచ్చినప్పుడు ఒకతను అడుగుతారు. నాకిక్కడ ఎందుకనో ఇక్కడ చాలా ఒక స్పెషల్ ఎనర్జీస్ ఫీల్ అవుతున్నాను గురూజీ. ఏంటి అన్నప్పుడు చెప్తుందనమాట. మనం ఎప్పుడు కూడా మరి ఈ గుప్తకాశీలో ఈ ఆలయంలో ఎందుకు స్పెషల్‌గా ఇలా ఉంటుంది అంటే అప్పుడు సద్గురు చెప్తున్నారు. ఎందుకు అంటే ఉంది రీజన్ ఉంది. ఎందుకంటే గతంలో గూడా సద్గురు ఆ ఆలయంలో ఉన్నప్పుడు ఎంతో సాధన చేశారు. అవన్నీ ఉన్నాయి కాబట్టే ఇప్పుడు మళ్ళా ఆ ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఆ శక్తి, ఆ ప్రేమ అవన్నీ గూడా ఉంటాయన్నమాట. మనం అనుకుంటూ ఉంటాము గతంలో ఎవరైనా తెలిసిన వాళ్ళు మనకి ఈ జన్మలో పరిచయమయ్యారనుకోండి. ఏదో పరిచయం లేకుండా బాగా తెలిసినట్లు ఎలాగైతే అనుభూతి చెందుతూ ఉంటామో, అలాగే ఈ ప్లేసెస్ కూడా మరి అంతే గురువులు మరి ఎంతో సాధన చేసిన గత జన్మల్లో సాధన చేసినటువంటి కొన్ని కొన్ని ప్లేసెస్‌కి వెళ్ళినప్పుడు, వాళ్ళు అక్కడికి వెళ్ళగానే ఈ అనుభూతి చెందడం అనేది ఇలాగా ప్రతిదానికి ఒక రహస్యం ఉంటుంది. అది ఎవ్వరికీ అందరికీ ఎలా తెలుస్తుంది మరి? సద్గురువు ఎందుకు చెప్తున్నారు అంటే గనక, అవును సద్గురువు మార్మికులు. ఆయనకి మామూలు సాధారణ మనిషి కంటే కూడా తెలియని రహస్యాలు ఆయనకి తెలుస్తున్నాయి అంటే గనక, ఆయనకి ఆ మార్మిక శక్తి ఆయనకుంది కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను అని గూడా మరి అక్కడ చెప్పడానికి చెప్పారనమాట. ఇంకా హ్మ్. మరి గురువులు మరి బోధించేటప్పుడు మరి ఆహ్, కొంతమంది హిమాలయాల్లో గురువులు వాళ్ళు ఏంటంటే ఆ శక్తిని అక్కడ ఆహ్, కొన్ని కొన్ని ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా గుప్త కాశీలో ఒక చోట, ఉత్తర కాశీలో ఒక చోట కొన్ని కొన్ని ప్లేసెస్‌లో శక్తిని వాళ్ళు అక్కడ ప్రతిష్ఠించడం అనేది జరుగుతూ ఉంది గదా! సో, మరి కొంతమంది మరి ఆహ్, బోధించ కొంతమంది బోధించకుండా ఇలాగ చేస్తున్నారంటే, బోధించడం అనేది చాలా అది దాని యొక్క ప్రతిదానికి కూడా ఒక పర్యవసానం అనేది ఉంటూ ఉంటుంది. సో, అందుకని కొంతమంది వాళ్ళు బోధించడానికి మరి ఆహ్, ఆ బోధన అనేది ఎన్నుకోకపోవడానికి కూడా కొన్ని కారణాలున్నాయి. సో, అందుకని వాళ్ళు ఏంటంటే, వాళ్ళ యొక్క శక్తిని కొన్ని కొన్ని ప్లేసెస్‌లో అలా వదిలి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు నేను గూడా అంతే. ఇప్పుడు ఈష అనేది ఒక బోధన మీరనుకున్నట్లు ఇక్కడ ఎంతో జ్ఞానాన్ని బోధించడం అనేది మీరు చూస్తున్నారు. కానీ, మీ దృష్టిలో ఇది పెద్దది కానీ, అది నాకు జస్ట్ ఒక చిన్న పార్ట్ మాత్రమే. నాకు ఇంకా మరి ఇంతకంటే ముఖ్యమైనది ఏంటి అంటే, ఈ యొక్క శక్తులని అక్కడక్కడ మరి ప్రతిష్ఠించడం ద్వారా అవి ముందు ముందు తరాలకి చాలా చాలా హెల్ప్ అవుతుంది. అలాగా వచ్చిందే ఇప్పుడు మీరు ఈషా ఫౌండేషన్ వాళ్ళు ఎన్నో శక్తి క్షేత్రాలు అక్కడ మరి కొన్ని కొన్ని ప్రతిష్ఠించడానికి కూడా కారణం ఏంటి అంటే అక్కడ ఎంతో శక్తి ఉంటుంది. ఆ శక్తిని రిసీవ్ చేసుకొని వెళ్ళడానికి ఆ అర్హత ఉన్నవాళ్ళు వెళ్ళినప్పుడు ఆ శక్తిని తీసుకోవడం ద్వారా
మరి ఆ యొక్క శక్తి ఇప్పుడు ఒక విత్తనం అయితే గనక, అది ఆ శక్తి తీసుకుని వాళ్ళు గనక దాన్ని వృద్ధి చేసుకుని, ఆళ్ళు ఒక మహావృక్షం అయితే, వాళ్ళు ఇంకా కొన్ని వేల చెట్లకి మరి ఇవ్వచ్చు. సో, ఈ విధంగా ముందు ముందు తరాలకి ఆ యొక్క జ్ఞానాన్ని ఈ విధంగా తీసుకువెళ్ళడమే ఆహ్, నా యొక్క మెయిన్ పర్పస్సు. అది గూడాను గూడా మరిక్కడ సద్గురు చెప్పడం జరిగిందనమాట. అయితే తెలీదు ముందు ముందు ఎలాగా మారుతుంది అనేది తెలీదు. ఉదాహరణకి ఒకానొక బిషప్ మరి ఆయన హ్మ్. ఒకసారి ఒక కన్వర్సేషన్‌లో ఒక ప్లేస్‌లో ఆహ్, మానవుడు ఏదైతే ఆహ్, అన్నీ సాధించాలో ఎంతవరకు హయ్యర్ లెవెల్‌లో వెళ్ళిపోయాడో అంతవరకు అన్నీ సాధించేసాడు. ఇక ఇంక ఏమీ లేదు. ఇక కలియుగం దగ్గరలో వచ్చేసాము అని అన్నప్పుడు, అక్కడున్నటువంటి ఒక యువకుడు మరి ఒక యువ గురువు లేదు ఏమో ముందు ముందు ఇంకా గాలిలో ఎగిరేటువంటి శక్తిని గూడా మరి పొందవచ్చు అంటే, నో, నో గాలిలో ఎగిరేది కేవలం ఏంజెల్సు వీళ్ళే ఎగురుతారు అని ఒక బిషప్ చెప్తే, మరి 15 సంవత్సరాల తర్వాత ఆ బిషప్ యొక్క కుమారులు రైట్ బ్రదర్సే మరి ఈ విమానాన్ని కనిపెట్టి, మనం ఈరోజు మరి వెళ్ళగలుగుతున్నాము అంటే గనక ఆయన చెప్పింది చూసారా మరి ఒక బిషప్ గూడా అనుకోలేదు. ఇలాగా ఇంత సాంకేతిక విజ్ఞానం ఇలా వస్తుంది, ఇలా జరుగుతుంది అని తెలీదు. సో, అలాగా చెప్తుందనమాట సద్గురువు గూడా. ఈ ఈషా ఫౌండేషన్‌లో ఇప్పుడు జస్ట్ ఏంటంటే ఇవన్నీ గూడా ఈ శక్తి క్షేత్రాలు ఇవన్నీ జస్ట్ ఇప్పుడు చిన్న చిన్న బీజాలు లాంటివి ఇవన్నీ గూడా. అవన్నీ గూడా పెరిగి పెద్దయ్యి, మానులయ్యి ఎక్కడ మరి దానికి సంబంధించినటువంటి వ్యక్తులొచ్చినప్పుడు అవి వృద్ధి చెందుతాయో మనకి తెలీదు అని మరి సద్గురువు గూడా చెప్పడం జరిగింది. అయితే అసలు మరి ఈ ఈషా ఫౌండేషన్ ఇవన్నీ అసలు ఎలాగా అంటే దీని గురించి మరి ముందు ఏమన్నా చాలా ప్రయత్నం ఏమన్నా ఉందా అని అడిగినప్పుడు, మరి చెప్తుందనమాట. ఒకప్పుడు ఆహ్, 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 సునీరుడు అనేటువంటి ఒక ఆహ్, ఈ యొక్క యోగి ఉండేవారు. నేపాల్ హిమాలయాల దగ్గర మరి ఆయన ఉండేవారు. ఆయన సప్త ఋషుల వంశం తర్వాత నెక్స్ట్ అని చెప్పుకోవచ్చు. అయితే ఆయనేంటంటే ఒక పరిపూర్ణ వ్యక్తిని తయారు చెయ్యాలి అని చెప్పేసి చాలా ఆయనకి ఆసక్తి ఉండేది. చాలా ప్రయత్నించారు. ఆయన యొక్క చాలా ప్రయోగాలు చేశారు. చాలా చేశారు. కానీ అవ్వలేదు. కానీ ఆయన ఇది ఇప్పుడు అవ్వలేదు కానీ ముందు ఫ్యూచర్‌లో అవుతుంది అని చెప్పడం గూడా జరిగింది. అయితే దాని తర్వాత ఇంకా ఎంతోమంది మహానుభావుల్లో ముఖ్యంగా అనిబిసెంట్, పీటర్ అలాగే బ్లావెట్స్‌కి వీళ్ళందరూ గూడా మేడమ్ బ్లావెట్స్‌కి వీళ్ళందరూ గూడా చాలా ఇవన్నీ చేయడానికని చెప్పేసి ఒక పరిపూర్ణ శక్తిని ఒకళ్ళని నెలకొల్పడానికని వాళ్ళు గూడా చాలా జ్ఞానం సేకరించారు. కానీ అది నిలబెట్టుకునేటువంటి సామర్థ్యం ఎక్కడ ఏదో చిన్న ఏదో అవ్వడం మూలాన అది గూడా అక్కడ కూడా కొంచెం విఫలం అవ్వడం జరిగింది. వాళ్ళు 2 టైమ్స్ ట్రై చేశారట. దాని తర్వాత మరి ఇప్పుడు ఆహ్, ఒక పరిపూర్ణ శక్తి అంటే తన దగ్గరికి వచ్చిన వాళ్ళకి శక్తిని ఇవ్వటంతో పాటు బోధన కూడా ఇచ్చి వాళ్ళల్లో కావాల్సినటువంటి మార్పులు చేయగలిగేటువంటి శక్తి అంటే ఒక పరిపూర్ణ స్థితికి రావాల్సినటువంటి ఆ యొక్క శక్తి అంతా కూడా ఇప్పుడు ధ్యాన లింగ రూపంలో అదంతా కూడా నెలకొని ఉంది. ధ్యానలింగం చాలా పరిపూర్ణమైనది. ఎందుకు అంటే పరిపూర్ణ వ్యక్తి అంటే మన వ్యక్తుల్లాగా మనమేమి మీరు నడవాలి, బోధించాలి, తినాలి ఇలాంటివేమీ అక్కర్లేదు. ఎక్కడైతే ఉందో అక్కడి నుంచే శక్తిని ప్రసారం చేయగలిగేటువంటి శక్తి ఉంది. అలాగే ఎవరికి ఏది కావాలో ఇవ్వగలిగేటువంటి అనంతమైన ఇది మరి ఆ ధ్యానలింగానికి ఉంది. మరి అది మనకున్నటువంటి స్థితిని బట్టి మరి ఎవరైతే ఆ శక్తిని తీసుకోవాలని పరిపూర్ణ ఇదితో వెళ్తారో వాళ్ళకదొస్తుంది. లేదు మామూలుగా వెళ్ళే వాళ్ళకి అది మామూలుగానే ఉంటుంది. సో, మన స్థితిని బట్టి అక్కడ ధ్యానలింగం నుంచి మనకి అన్నీ ఉంటాయి అని చెప్పేసేసి మరి కోయంబత్తూర్‌లో మరి ఈషా ఫౌండేషన్‌లో ఉన్నటువంటి మరి ఆ యొక్క ధ్యానలింగం యొక్క విశిష్టత గురించి అది ఇప్పటిది కాదు. 2000 ఎప్పటినుంచో మరి ఆ సునీరుడు ఆహ్, అనేటువంటి గురువు నుంచి సునీరుడు అనేటువంటి గురువు యొక్క సంకల్పం నుంచి ఉద్భవించిందే ఈ యొక్క ధ్యానలింగము అని ఇప్పటికి ఇన్ని సంవత్సరాల తర్వాత ఇక్కడ రూపుదాల్చడం జరిగింది అని మనకి ఆ సద్గురువు మరి పుస్తకంలో ఆ యొక్క సీక్రెట్‌ని రివీల్ చేయడం జరిగిందనమాట. ఇది మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు తెలుసుకున్నాము. అయితే ఇది మనము రికార్డింగ్‌లో జస్ట్ ఓన్లీ ఏంటంటే
సమ్మరీ మాత్రమే ఉంటుంది. డీటెయిల్డ్‌గా తెలుసుకోవాలనుకునే వాళ్ళు మన జూమ్ సెషన్‌లో జాయిన్ అవ్వండి. థాంక్ యూ.